12 మ్యాచ్లు 7 విజయాలు 5 పరాజయాలు 14 పాయింట్లు సాధించిన రన్ రేట్ 0.406. ఐపీఎల్ 17 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గణాంకాలివి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎస్ఆర్హెచ్ టాప్ 3లో నిలిచింది. గత మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ ను చిత్తుచిత్తుగా ఓడించిన ఊపులో ఉంది. 10 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేసిన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. మొన్నటి వరకు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనే ఎస్ఆర్హెచ్ అదరగొడుతుందనే కామెంట్స్ వినిపించేవి. కానీ ఒక్క మ్యాచ్తో ఆ అభిప్రాయాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు మార్చేశారు. చేజింగ్లోనూ తాము తోపులమే అని నిరూపించుకున్నారు. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు చేరువలో ఉంది. లీగ్ దశలో ఇంకా 2 మ్యాచ్లు ఆడాలి. గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ తో తలపడాలి. ఈ 2 మ్యాచ్లను హోమ్ గ్రౌండ్లోనే ఆడాల్సి ఉంది. ఉప్పల్లో ఆడటం ఎస్ఆర్హెచ్ కు కలిసొచ్చే అంశమే. పైగా గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ ఒత్తిడిలో ఉన్నాయి. జీటీకి ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగానే ఉన్నా పంజాబ్ కింగ్స్ మాత్రం రేస్ నుంచి అవుట్ అయిపోయింది. గుజరాత్ టైటాన్స్ కూడా ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే. జీటీ పంజాబ్ పాయింట్ల పట్టికలో మెరుగవడంపై దృష్టి పెట్టాల్సిందే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇలాంటి టైంలో సన్ రైజర్స్ కు చివరి 2 మ్యాచ్లు కీలకంగా మారాయి. పాయింట్ల పట్టికలో దూసుకుపోవడంపైనే కమిన్స్ సేన గురి ఉంది. చివరి 2 మ్యాచ్ల్లో గెలిస్తే ఎస్ఆర్హెచ్ ఖాతాలో 18 పాయింట్లు చేరతాయి. పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలవాలని సన్ రైజర్స్ పట్టుదలగా ఉంది. టాప్ 2లో నిలిస్తే ఫైనల్ చేరడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. ఎందుకంటే టాప్ 2లో నిలిచిన జట్టు తొలి క్వాలిఫైయర్ ఆడతాయి. అక్కడ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఒకవేళ తొలి క్వాలిఫైయర్ ఓడినా మరో అవకాశం ఉంటుంది. 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ ఆడతాయి. ఎలిమినేటర్లో గెలిచిన జట్టు తొలి క్వాలిఫైర్లో ఓడిన జట్టుతో తలపడుతుంది. రెండో క్వాలిఫైర్లో గెలిచిన జట్టు ఫైనల్ బెర్త్ను దక్కించుకుంటుంది. అందుకే టాప్ 2లో నిలవాలంటే చివరి 2 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ గెలవాల్సిందే. ఇతర జట్ల ఫలితాలు కూడా కమిన్స్ సేనకు అనుకూలంగా రావాల్సి ఉంటుంది. ఈ లెక్కలు ఎలా ఉన్నా ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ అన్స్టాపబుల్ అనిపించుకుంటోంది. ఎస్ఆర్హెచ్ ను ఆపడం కష్టం అనుకునేలా ఆట తీరు సాగుతోంది. ఉప్పల్లో చివరి 2 లీగ్ మ్యాచ్ల్లో పరుగులు పోటెత్తించడం ఖాయమనే అంచనాలున్నాయి. తొలుత బ్యాటింగ్ చేస్తే 300 పరుగుల మార్కును దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అందుకు తగినట్టే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వీర ఫామ్లో ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్, అబ్దుల్ సమద్ కూడా చెలరేగితే రికార్డులు మళ్లీ బద్దలయ్యే అవకాశాలుంటాయి. బౌలింగ్లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ పాజిటివ్ గానే కనిపిస్తోంది. సీజన్లో ఆరంభంతో పోల్చితే ఇప్పుడు బౌలింగ్ విభాగం కుదురుకుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇక ఎస్ఆర్హెచ్ తరపున ట్రావిస్ హెడ్ టాప్ స్కోరర్గా ఉన్నాడు. 533 పరుగులు సాధించాడు. 410 పరుగులతో అభిషేక్ శర్మ 2వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్లో నటరాజన్ కీలకంగా నిలుస్తున్నాడు. ఎస్ఆర్హెచ్ తరపున అత్యధికంగా 14 వికెట్లు సొంతం చేసుకున్నాడు. కెప్టెన్ కమిన్స్ కూడా ఫామ్లో ఉన్నాడు. 14 వికెట్లు దక్కించుకున్నాడు. మొత్తంగా అభిమానుల్లో ఎస్ఆర్హెచ్ జట్టు అంచనాలను పెంచేస్తోంది.